సిటీలో వర్షం పడితే చాలు ట్రాఫిక్లో వాహనదారులు ఇబ్బందులు పడాల్సిందే. రోడ్లపై నీళ్లు నిలిచి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోతుంది. ఇక సాయంత్రం సమయంలో వర్షం పడితే వాహనదారులకు చుక్కలే. మరో నెల రోజుల్లో రానున్న వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. నగరంలోని వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద నీళ్లు నిలవకుండా ట్రాఫిక్, హైడ్రా, బల్దియా అధికారుల సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నగరంలో చిన్నపాటి వర్షం వస్తే జనజీవనం స్తంభించిపోతుంది. ఇటీవల 2 రోజుల గాలివానలకు చాలా చోట్ల చెట్లు కూలిపోయి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. వాహనదారులు నానాయాతన పడాల్సి వచ్చింది. ఇక వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద నీళ్లు నిలిచి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, డిఆర్ఎఫ్ టీమ్స్ నీటిని తొలగించారు. ఏటా ఎదురవుతున్న ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ లో ఎక్కువగా నీళ్లు నిలిచే ప్రాంతాలను గుర్తించి ఆ నీటిని తొందరగా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీలో మొత్తం 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉండగా వాటిలో సగానికి పైగా మేజర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పటికే 4 చోట్ల వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ నిర్మించింది ప్రభుత్వం. సెక్రటరియట్, రాజ్భవన్ రోడ్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, కేసీపీ జంక్షన్స్ వద్ద భారీగా నీళ్లు నిలిచేవి. అక్కడ 10 లక్షల లీటర్ల కెపాసిటీతో సంపులు నిర్మించారు. భారీ వర్షం పడితే మోటార్ల ద్వారా సంపులో నీటిని డ్రైన్ ద్వారా పంపిస్తున్నారు. మరో 14 చోట్ల సంపులను నిర్మిస్తున్నారు అధికారులు. వర్షం పడగానే ప్రతి మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్ వద్ద 2 ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ను డ్యూటీలో ఉంచాలని నిర్ణయించారు అధికారులు. వర్షాకాలంలో నీళ్లు నిలిచే దాదాపు 30 ప్రాంతాల్లో రోడ్లపై గ్రిల్స్ నిర్మించారు అధికారులు. దీంతో వర్షపు నీళ్లను డ్రైన్ లైన్ లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. సిటీలోని మరిన్ని ప్రాంతాల్లోని రోడ్లపై గ్రిల్స్ నిర్మించనున్నారు. వర్షాకాలం వచ్చేలోపు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు ఉన్నతాధికారులు.